విద్యా పర్యవేక్షణను బలోపేతం చేయడానికి నాణ్యమైన గుణాత్మక విద్య అందించడానికి సంబంధిత ఎంఈఓలకు స్కూల్ కాంప్లెక్స్ హెచ్ఎంలు చొరవ తీసుకోవాలని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ సూచించారు. మనోహరాబాద్ మండలం జడ్పీహెచ్ స్కూల్ను కలెక్టర్ పరిశీలించారు. రిజిస్టర్లను పరిశీలిస్తూ పాఠశాల నిర్వహణ తీరును ఉపాధ్యాయులను అడిగి తెలుసుకున్నారు. ఎఫ్ఎల్ఎన్ శిక్షణ కార్యక్రమాన్ని కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రాథమిక ఉన్నత స్థాయిలో విద్యా ప్రమాణాలు మెరుగుపై పటిష్ట చర్యలు తీసుకుంటున్నామని, వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించుకుని ఉత్తమ విద్యాబోధన ద్వారా ప్రతిభావంతులైన విద్యార్థులను తయారు చేయడంలో ఉపాధ్యాయులు కీలకంగా ఉంటారన్నారు. ప్రాథమిక ఉన్నత స్థాయిలో ఉపాధ్యాయులందరూ తరగతి గదిలో అనుసరించవలసిన నూతన బోధనా పద్ధతులను మెరుగుపరుచుకోవడానికి సూచనలు, సలహాలు అందించాలన్నారు. పని సర్దుబాటు విషయంలో ప్రభుత్వ నిబంధనల ఆధారంగా చర్యలు తీసుకుంటామన్నారు. ఇంటర్మీడియట్ రిజల్ట్ మనం చూసుకుంటే 10th క్లాస్ రిజల్ట్ ఆల్మోస్ట్ మనకి 97% వచ్చింది. సో ఇంటర్మీడియట్ రిజల్ట్ చూస్తే 32%, 33% ఉంది. అంటే వీళ్ళందరూ కూడా డైరెక్ట్ ఇంటర్మీడియట్ పోయిన వాళ్ళు కాదు. సో 10th క్లాస్ మన దగ్గర చదువుకొని మన దగ్గర పాస్ అయ్యేసి మళ్ళీ వీళ్ళు ఇంటర్మీడియట్ పోయిన వాళ్ళ రిజల్ట్ చూస్తే ఆల్మోస్ట్ 1/3 కంటే కూడా తక్కువ వస్తుంది. ఫర్ ఇండియాస్ మీడియం వాళ్ళు కానీ ఒక 5-6 లైన్స్ అని చెప్పారు. సో దట్ ఏంటంటే వాళ్ళకి మెయిన్ థింగ్ మనం అబ్జర్వ్ చేస్తే అంటే మన గవర్నమెంట్ స్కూల్లో చదివే పిల్లలకి, ప్రైవేట్ స్కూల్లో చదివే పిల్లలకి అంటే కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేది చాలా లో ఉంటున్నాయి. సో ఎక్కడ పెరుగుతాయి, అందరితో ప్రాపర్గా కమ్యూనికేట్ చేయగలుగుతారు. అందుకని ఫోకస్ మనము తెలుగు మీద, ఇంగ్లీష్ మీద పెడతాము. సో చిన్న చిన్న ప్యాసేజెస్